హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మేడి. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్ప అంకమరావు గారు, టీడీపీ పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ప్రభుత్వానికి, మన కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి. ఏంటి సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? 75 పేజీలు రాశారంటే దాంట్లో ఎంతవరకు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు రాశారంటారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నాడు. ఓకే సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్రానికి తన వంతు ధర్మంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల మీద, దౌర్జన్యాల మీద, మరి ఆయన యాత్రల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు, మరి వాడు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మరి ఎస్సీల మీద, బీసీల మీద జరిగినటువంటి హత్యవిధ్వంసం కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ పొందుపరుస్తూ కేంద్రానికి తెలియపరచడం కూడా జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఏమేం జరుగుతున్నాయి, మరి ఇట్లా జరిగితే ప్రజాస్వామ్యం మరి ఏంటి పరిస్థితి అని చెప్పని కేంద్ర పెద్దలకు తెలియజేయడం కోసం మరి ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి కూడా అవన్నీ పొందుపరుస్తూ ఆయన వివరంగా పంపించడం కూడా జరిగింది. మరి కేంద్ర పెద్దలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేది ఇప్పుడు చూడాల్సిన అంశం. ఇది అసలు ఫస్ట్ టైం కాదు కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు రాశారు, చాలాసార్లు వెళ్ళి చెప్పారు, వాళ్ళ బాధని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్తా ఉన్నారు. కానీ ఎందుకని పట్టించుకోవట్లేదు అంటారు? వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకని పట్టించుకోవట్లేదు? అది ఇప్పటికి కూడా అర్థం కాని ప్రశ్నే. ఎందుకంటే కేంద్ర పెద్దల సహాయ సహకారాలతోటే ఇక్కడ ఈ ప్రభుత్వం నడుస్తుందనేది 100కి 90 మంది ప్రజల అభిప్రాయం. ఓకే. కాబట్టి వాళ్ళు చూసి చూడనట్టుగా ఈయనకి వదిలేశారని, దానివల్లే ఇక్కడ ఈయన ఇట్లా విజృంభిస్తున్నాడని ప్రజలందరూ కూడా భావించడం కూడా జరుగుతూ ఉంది. పరిస్థితులు చూస్తుంటే దానికి అనుగుణంగానే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మితిమీరిన అప్పులు, ఇవి మరి అప్పులు చేయడంలో తప్పులేదు, ఎందుకంటే అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు. కానీ దానికి తగ్గ సంపద సృష్టి కూడా జరగాలి. అప్పులే పెరుగుతూ ఉంటే మరి తీర్చే విధానం కూడా కావాలి కదా. ఆ తీర్చే విధానానికి, అభివృద్ధికి, జనాలకి మంచి చేయాలి, జనాలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పారిశ్రామిక రంగాలు కావచ్చు, స్వయం ఉపాధి సంఘాలను కావచ్చు, వాళ్ళు ప్రోత్సహించే విధానం లేకుండా అప్పులు మాత్రమే తీసుకొస్తూ ప్రజలను పంచుతూ, తెచ్చిన అప్పులు కూడా సద్వినియోగం చేసుకోకుండా తెచ్చిన అప్పులు సగం మాత్రమే ప్రజలకు పంచుతూ మిగిలిన ఎక్కడికి వెళ్ళి అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి కేంద్ర పెద్దలు ఎందుకు అంత అప్పులు ఇస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అనే దాన్ని తెలియపరచడం కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివరంగా పంపించడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అప్పుల్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? తెచ్చిన అప్పులు మౌలికంగా ఏదైనా పరిశ్రమల వృద్ధి కోసం ఉపయోగిస్తున్నారా, లేకపోతే సాగునీరు ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేస్తున్నారా, రహదారులు నిర్మిస్తున్నారా, లేకపోతే విద్య కోసం కేటాయిస్తున్నారా, దేనికి దీన్ని వినియోగిస్తున్నారు, భవనాలు ఏమైనా కడుతున్నారా? దీని గురించి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది కేంద్ర పెద్దలకి తెలియంది కాదు. అయినా సరే ఆయన బాధ్యతగా ఇంకా వివరంగా క్షేత్రస్థాయిలో కూడా ఏం జరుగుతుంది అని చెప్పని తెలియపరిచే విధానంతో నిన్న ఆయన వారికి లేఖ రాయడం కూడా జరిగింది. మరి దానికి కేంద్ర పెద్దలు ఏ విధంగా స్పందించేసి ఏం చర్యలు తీసుకుంటారనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వివరణ బట్టి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏపీలో ప్రజలు వైసీపీ వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు సార్. అది కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు మన కేంద్ర ప్రభుత్వంకి. బీజేపీని కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది అంటారా సార్? మళ్ళీ ఒకవేళ ఏ యాక్షన్ తీసుకోకుండా ఏమీ చేయకపోతే, ప్రజలకి మేలు చేయకపోతే? అంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే బీజేపీ పెద్దల అండదండలతోటే ఈయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పని ప్రజలందరూ భావించడం జరుగుతుంది. అందరికి కూడా అర్థమైన విషయం కూడా అది, అందులో దాచుకోవడానికి ఏమీ లేదు. వారి సహాయ సహకారాలు లేకుండా అయితే ఇక్కడ జరగదు కదా. పక్క రాష్ట్రాల్లో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని కానీ, వాళ్ళ భాగస్వామ్యం లేని పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మరి వాళ్ళ అప్పులు చేసుకోవడానికి వాళ్ళకి నిబంధనలు విధిస్తూ, మీరు మీ అప్పుల పరిమితి ఇంతే, దాన్ని మించి ₹1 కూడా మీకు ఇవ్వడానికి కుదరదు, మీకు ఇవ్వము అని చెప్పని మోకాలు అడ్డేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఆ పరిమితిని మించి అప్పులు ఇస్తూ రాష్ట్రాన్ని కుదేలు చేస్తున్నారు. అంటే తీర్చలేనన్ని అప్పులు ఇక్కడ ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో జరిగినాయి, 4 సంవత్సరాలు 3 నెలల కాలంలో. దాన్ని వాళ్ళ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు
శ్రీమతి పురంధేశ్వరి గారు మరి వారు దాన్ని సౌకర్యంగా ఎన్ని అప్పులు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, దీనివల్ల మరి మనకి జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటని చెప్పని కూలంకుషంగా తీసుకొని వెళ్ళి మరి ఆర్థిక మంత్రి గారికి వివరించడం కూడా జరిగింది. అంతా వివరించిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అప్పుల గురించి అంత వివరణలతో సహా ప్రతిదీ కూడా ఇచ్చిన తర్వాత కూడా రాతపూర్వకంగా మరి లోక్సభలో ఇదే ఆర్థిక మంత్రి గారు మరి వాళ్ళు ఆర్బీఐలో చేసిన అప్పులు మాత్రమే ఉదహరిస్తూ మిగిలిన అప్పుల్ని ప్రస్తావన కూడా చేయలే. ఒక ఎంపీ గారు అడిగిన ప్రశ్నకి, ఆంధ్ర రాష్ట్ర ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు అడిగిన ప్రశ్నకి ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం ఉన్న అప్పులేంటి, వివరాలు ఏంటి అని అడిగితే ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు మాత్రమే చెబుతూ మిగిలిన ఏమీ చెప్పలా. అంటే దీన్ని బట్టి కూడా ప్రజలకి ఇంకా క్షుణ్ణంగా ఒక అవగాహన రావడం కూడా జరిగింది. అంటే దీనికి వాళ్ళ పెద్దల సహాయ సహకారాలు ఉండబట్టే వీళ్ళని కాపాడుతున్నారని చెప్పని సుస్పష్టంగా ప్రజలందరూ కూడా ఈరోజు అర్థమైపోయింది. అంటే దీనికి సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ ద్వారానే వాళ్ళకి పెద్దల ద్వారానే వాళ్ళకి సమకూరుతున్నాయి అనేది అందరికీ అర్థమైపోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు వివేక కేసు దగ్గరకు వద్దాం సార్. వివేక గారి కేసు ఇప్పుడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు, కానీ అరెస్ట్ చేయనివ్వలేదు. ఎందుకని సార్ అలాగే? ఇప్పుడు అంటే ప్రభుత్వం చేతిలో పట్టుకుందంటారా, ఈ వైసీపీ అని ఇలా పట్టుకుని దాస్తుందంటారా వీళ్ళని? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులనే అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు, అవును. కేంద్ర మంత్రులనే అరెస్ట్ చేశారు, అవును, సిబిఐ వాళ్ళు. మరి ఒక ఎంపీని అరెస్ట్ చేయలేదు అంటే మరి అసలు వాళ్ళ అసమర్థత అనుకోవాలా, కేంద్ర పెద్దల యొక్క ఆశీస్సులు అనుకోవాలా? రెండూ కనపడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే సిబిఐ కూడా దాన్ని చేస్తుంది అంటే నిస్సందేహంగా కేంద్ర పెద్దల యొక్క అండదండలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉండబట్టే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండారని చెప్పని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి కదా, ఆ పరిమితుల లోబడి వాళ్ళు విచారణ చేయాలి. విచారణ చేశారు. మరి వాళ్ళ అనుమానితుల జాబితాలో ఈయన కూడా చేర్చడం కూడా జరిగింది, అవినాష్ రెడ్డి గారిని. మరి అరెస్ట్ చేయలేదు అంటే వాళ్ళ తండ్రి గారిని అరెస్ట్ చేసి ఈయన అరెస్ట్ చేయలేదు అంటే తర్వాత మళ్ళీ కోర్టుకి, సిబిఐ కోర్టుకు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుకు కావచ్చు, హైకోర్టుకు కావచ్చు, మేము పలానా రోజు అరెస్ట్ చేసాం, ఇంత డబ్బులు తీసుకొని అంటే ఆయనకి హామీ తీసుకొని ఆయన విడుదల చేశామని చెప్పి కూడా మళ్ళీ వాళ్ళు పొందుపరచడం కూడా జరిగింది. మరి అరెస్ట్ ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? పులివెందులు వెళ్ళారు, వెనక్కి తిరిగి వచ్చారు. కర్నూలు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారు. హైదరాబాద్లో మరి ఎవరికి తెలియకుండా వాళ్ళు ఎలా అరెస్ట్ చేశారంటే అదే పెద్ద విచిత్రంగా కూడా ఉంది. కాబట్టి దాన్ని బట్టి కూడా అర్థమైపోతూ ఉంది కదా జరుగుతున్న పరిణామాలకి వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ ప్రోత్సాహం ఏంటి, వాళ్ళ సహాయ సహకారాలు ఏంటి అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.